ఒకసారి నిజాయితీగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మనం నిజంగా ఆనందాన్ని వెతుక్కుంటున్నామా, లేక నలుగురు మనల్ని చూసి వావ్ ఇతను గ్రేట్ అని చప్పట్లు కొట్టే ఆ గుర్తింపు కోసం పాకులాడుతున్నామా? మనం జీవితాన్ని బతుకుతున్నామా లేక స్క్రిప్ట్ ప్రకారం నడుస్తున్నామా? తేనె ఎంత తీయగా ఉంటుందో పుస్తకాలు చదివితే ఏం రుచి తెలుస్తుంది, లేదా ఒక చుక్క నాలుగు మీద వేసుకుంటేనే కదా తెలిసేది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఇదే. ఇన్ఫర్మేషన్ ని ఇష్టపడాలా లేక లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలా? వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఈ రోజు మనందరికీ ఉన్న అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? పాండిత్యం అనే ముసుగు వేసుకోవడం. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకంతా తెలుసు అని నిరూపించుకోవాలనే తపన. మనం వందల పుస్తకాలు చదువుతున్నాం, గంటల కొద్దీ పాడ్కాస్ట్లు వింటున్నాం, రీల్స్ లో వచ్చే మోటివేషన్ కోట్స్ అయితే షేర్ చేస్తూనే ఉన్నాం. కానీ మనసులో ప్రశాంతత ఉందా? లేదు. ఎందుకంటే మనం ఫోకస్ అంతా నేను ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశాను అని పక్కనోడికి చూపించడం మీదే ఉంది తప్ప నేను ఎంత ఆనందంగా ఉన్నాను అనే దాని మీద లేదు. మనం ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నాం కానీ దాన్ని అనుభూతి చెందట్లేదు. రమణ మహర్షి చెప్పినట్లు మనం తల మీద బరువు పెట్టుకుంటున్నాం తప్ప ఆ బరువుని దించి తేలిక పట్టడం లేదు. పండితులుగా మారిపోవాలని ట్రై చేస్తున్నాం కానీ ప్రశాంతవంతమైన మనిషిగా మారలేకపోతున్నాం. ఇదే ఇప్పుడు మనల్ని పట్టి పీడిస్తున్న అసలైన సమస్య. చదువు ఉంది, తెలివి ఉంది, కానీ ఆనందం మాత్రం మిస్సింగ్. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనం బ్రతుకంతా వాలిడేషన్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి. సింపుల్ గా చెప్పాలంటే పక్కనోడి గుర్తింపు కోసం. మనలో 99% మంది నలుగురు గుర్తించకపోతే, చప్పట్లు కొట్టకపోతే మనం చేసే పనిని ఆపేస్తాం. నేను ఇంత కష్టపడ్డాను, ఎవరు లైక్ కొట్టలేదేంటి అనేది మన బాధ. ఒక సీతాకోకచిలుకను చూడండి, అది ఎగురుతున్నప్పుడు నన్ను ఎవరైనా చూస్తున్నారా, నా రంగును చూసి మెచ్చుకుంటున్నారా అని ఆలోచించదు. ఎగరడం దాని స్వభావం, అది అలా ఎగురుతూనే ఉంటుంది, అదే దాని ఆనందం. కానీ మనం మన స్వభావాన్ని మర్చిపోయాం, పక్కవాడి సర్టిఫికెట్ కోసం బతుకుతున్నాం. భగవాన్ రమణులు చెప్పినట్లు మనం మన కోసం కాకుండా కేవలం సమాజం ఇచ్చే గుర్తింపు అనే సంఖ్యల్లో బందీ అయిపోయాం. అందుకే మనం ఎంత తెలిసినా ఎంత సంపాదించినా లోపల ఏదో తెలియని వెళ్తి. మనం చేస్తున్న పనిలో ప్రేమ కంటే ప్రతిఫలం మీదే ఆశ ఎక్కువైంది. అందుకనే ఈ అసంతృప్తి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్ అండి. అన్లెర్నింగ్ అంటే ఇప్పటిదాకా అనవసరంగా నేర్చుకొని తలకెక్కించుకున్న చెత్తని వదిలేయడం. పుస్తకంలో తేనె తీయగా ఉంటుందని 1,00,000 సార్లు చదివే బదులు పుస్తకం పక్కన పడేసి ఒక్కసారి ఆ తేనెని రుచి చూడండి. అది నిజమైన అనుభవం. అంటే పెద్ద పెద్ద ఆధ్యాత్మిక మాటలు మాట్లాడటం కాదు, జీవితంలో ఒక చిన్న మంచి విషయాన్నైనా ఆచరించడం ముఖ్యం. భగవద్గీత మొత్తం కంఠస్థం చేయాల్సిన అవసరం లేదు. అందులో చెప్పినట్లు ఫలితాన్ని ఆశించకుండా ఒక్క పని చేసినా చాలు. నిజమైన మార్పు రావాలంటే ఇన్ఫర్మేషన్ కలెక్టర్ గా మారకండి, ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళ మారండి. మత గ్రంథాలు, పెద్ద పెద్ద టెక్నికల్ పదాలు సామాన్యుని కన్ఫ్యూజ్ చేస్తాయి. సత్యం ఎప్పుడు సింపుల్ గానే ఉంటుంది. బయట ప్రపంచం కోసం కాకుండా మీ అంతరాత్మ తృప్తి కోసం పనిచేయడం మొదలు పెట్టండి. ఎవరు చూడకపోయినా సరే మీ పనిని మీరు ప్రేమతో చేయగలిగిన రోజు ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఫైనల్ గా మన లైఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడం ఎలా అనే ఆలోచన మీకు రావచ్చు. జస్ట్ బీ న్యాచురల్, సహజంగా ఉండండి. రమణ మహర్షి చెప్పిన అద్భుతమైన మాట, ఉన్నది ఉన్నట్లుగా ఉండటమే పరమానందం. నటించడం మానేయండి. మీ స్వభావం ఏంటో తెలుసుకొని దాని ప్రకారం జీవించండి. పక్కన వాళ్ళు పొగడాలి అనే ఒక మత్తు కోసం మీరు పరితపించకండి. నన్ను ఎవరు గుర్తించకపోయినా పర్లేదు, నేను చేసే పనిలో నాకు ఆనందం ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను అనే స్టేజ్కి మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. జీవితం అంటే బట్టి పట్టి అప్పచెప్పే పాఠం కాదు, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాల్సిన ఒక అద్భుతమైన జర్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.